వచ్చేసి ఫ్రైడే నేను జాబ్కి వెళ్తున్నాను. ఫ్రైడే జాబ్కి వెళ్ళే ముందు మీకు చిన్న బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే చూడండి, మాకు ఇక్కడ చాలా వెదర్ చాలా చల్లగా ఉంది. అసలు నిన్నైతే ఇంకా ఎక్కువ చల్లగా ఉంది, ఇవాళ కొంచెం బెటరే. మాకు ఇక్కడ చలికాలం స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ నుంచి అంటే నవంబర్ దాకా చలి విపరీతంగా ఉంటుంది. చలికి స్వెటర్లు, హీటర్స్ అన్నీ వేసుకుంటాం మేము. ఎన్ని వేసుకున్నా సరే మన ఇండియన్స్ కదా, ఇండియన్స్ వెదర్కి ఇక్కడ మేము వెస్ట్రన్ ఆస్ట్రేలియా పెద్ద వెదర్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. అయినా తప్పదు, బతుకుతారు కావాలంటే ఉండాలి కదా. దానివల్ల ఏంటంటే అలాగే వెళ్ళిపోతుంది అనమాట. సో చూడండి ఇంకా ఎంత డార్క్గా ఉందో, చాలా చలిగా ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే చాలా ఎక్కువ ఉంటుంది. నేను చిన్న బ్లాగ్ మిక్స్ చేసి నేను జాబ్కి ఏ టైంకి వెళ్తాను ఏంటి అనేది చిన్న బ్లాగ్ చేద్దాం అనుకున్నాను. మామూలుగా ఈవేళ అయితే 5 minutes ఆల్రెడీ నేను లేట్ అయ్యాను. ఎప్పుడు కొద్దిగా ఎర్లీగా ఉండేదాన్ని, అప్పుడప్పుడు అవుతుంది. కాకపోతే నా జాబ్ ఏంటంటే మా ఇంటి దగ్గర నుంచి పెద్ద ఎక్కువగా డ్రైవ్ ఉండదు, ఓన్లీ 10 minutes డ్రైవ్ అంతే. నాకు చాలా ఇష్టము ఇంటి దగ్గర నుంచి ఎక్కువ డ్రైవ్, లేకపోతే తక్కువ డ్రైవింగ్ ఉంటే నాకు చాలా ఇష్టము. చూడండి నేను ఆల్మోస్ట్ మా జాబ్ దగ్గరకు వచ్చేసాను. ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే మీకు యాక్చువల్గా మా జాబ్ కంపెనీ అండ్ నేమ్ చెప్పకూడదు నేను, ఎందుకంటే ఇక్కడ రూల్ ప్రకారం, ఆస్ట్రేలియా రూల్ ప్రకారము జాబ్స్ మనం ఎవరికైనా ఫ్రెండ్స్కి చెప్పుకోవచ్చు, కానీ వీడియోస్ తీయడము, ఫొటోస్ తీయడము అలా చేయకూడదు, అది రూల్ కాదు. అందుకే నేను ఎప్పుడు ఎవరికి ఏం చూపించలేదు మా కంపెనీ గురించి, లోపల ఏం జరుగుతుందో ఏంటి అనేది. యాక్చువల్లీ నేను జాబ్ చేసేది ఏంటంటే నేను ఏజ్డ్ కేర్లో చేస్తున్నానండి. ఏజ్డ్ కేర్ అంటే ఓల్డ్ పీపుల్స్ ఉంటారు కదా, దాంట్లో చేస్తున్నాను. నేను చేసే ఏజ్డ్ కేర్లో ఏంటంటే 100 పీపుల్స్ ఉంటారు, ఓల్డ్ పీపుల్స్. 100 పీపుల్స్లో 100 అంటే చాలా పెద్ద ఏజ్డ్ కేర్ అది నేను చేసేది. దాంట్లో 100 పీపుల్స్ ఉంటారు. సో మనం ఆల్రెడీ దగ్గరకు వచ్చేసాము. చూడండి, చూపిస్తాను. మనకి ఎదురుగా కనిపిస్తుంది చూసారా లైట్, అది ఇదే నేను చేసే ఏజ్డ్ కేర్. అదిగోండి లోపల ఉంది కదా, లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే మా ఏజ్డ్ కేర్. ఇదంతా కార్ పార్కింగ్, ఎవరు వర్క్ చేస్తున్నారు వాళ్ళకి. చాలా పెద్దది ఉంటుంది మొత్తం. ఇదంతా ఒక 5 acres 10 acresలోనే ఉంటుంది. ఎందుకంటే 100 పీపుల్స్ లీవ్ చేయాలంటే ఇక్కడ అంత ప్లేస్ అవసరం ఉంటుంది వాళ్ళకి. చూడండి ఇదంతా ఇదే మొత్తం ఈ రౌండ్ బటన్ ద్వారా. చూడండి పొద్దున్నే ఇంత చల్ల కూడా పరిగెడుతున్నారు. మనం అయితే సెలవు దొరికితే ఇంత చల్ల ఇంత పొద్దున్నే లేస్తామా? అసలు మన చాయిస్ కూడా లేదు. ఇది మొత్తం ఈ ఏరియా అంతా చాలా రిచ్గా ఉంటుంది, రిచ్ పీపుల్స్ ఉన్నట్టుగా. అంతా డబల్ స్టోర్స్ ఉంటాయి ఇక్కడ అంతా. ఇదంతా మా ఏజ్ కేర్. ఇక్కడ హాయ్, చూడండి ఇది నేను జాబ్ చేసే కిచెన్ ప్లేస్. గార్డెనింగ్ ఎంత బాగుందో, సూపర్గా ఉంది కదా గార్డెనింగ్. ఇది నేను వర్క్ చేసే ఒక పార్ట్ ఉంది దీంట్లోని. మీకు వెదర్ చూపిస్తాను చూడండి, చాలా బాగా వచ్చింది వెదరు. 7 o'clock అయింది ఇప్పుడు. 7కి చూడండి వెదర్ ఎంత బాగా కనిపిస్తుంది అసలు. ఈరోజు నా జాబ్లో నా బెస్ట్ ఫ్రెండ్ మీకు పరిచయం చేస్తానండి. ఇదిగా చూడండి, ఇది నా బెస్ట్ ఫ్రెండ్. దీని పేరు చిక్కి. నేను ఉదయాన్నే డోర్లు తీయగానే లోపలికి వచ్చేస్తుంది. నేను ఏదో ఒకటి పెడుతూ ఉంటాను. వచ్చినప్పుడు చూడండి వచ్చి బ్రేక్ఫాస్ట్కి తింటుంది, తినేసి మళ్ళీ వెళ్ళిపోతూ మళ్ళీ లంచ్ టైంకి వస్తుంది. మళ్ళీ లంచ్ టైం కూడా ఏదో ఒకటి పెడతాను. ఈరోజు నేను మెయిన్ కిచెన్లో చేస్తున్నానండి. మెయిన్ కిచెన్ అంటే నేనే షెఫ్ అనమాట. ఈరోజు షెఫ్ కాబట్టి నేను వాళ్ళకి టీ ట్రాలీస్ మేక్ చేయాలి. టీ ట్రాలీస్ అంటే ఇలా మేక్ చేయాలన్నమాట. ఇది 10 o'clock మార్నింగ్ టీ ట్రాలీ, అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత వాళ్ళు తీసుకునే టీ ట్రాలీ.
ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత 10 o'clockకి నేను వాళ్ళు క్యారర్స్ వచ్చి తీసుకెళ్తారు, వాళ్ళే సర్వ్ చేస్తారు. అది టీ ట్రాలీ అయిపోయిన తర్వాత అది వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత ఇది లంచ్కి ప్రిపేర్ చేస్తానండి. లంచ్కి సల్లత్ ఎక్కువ మోస్ట్లీ కొంతమంది సల్లత్ ఆర్డర్ చేస్తారు, ఎందుకంటే కొంతమందికి మెయిన్ ఫుడ్ ఇష్టం లేకపోతే సల్లత్ ఆర్డర్ చేస్తారు. నేను ఇలా మేక్ చేసి పెడతాను. చూడండి, చూడడానికి ఎంత బాగుందో. సల్లత్ అయిన మళ్ళీ తర్వాత నేను బ్రేక్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇది 2 o'clock టీ ట్రాలీకి మేక్ చేసేవండి. 2 o'clock టీ ట్రాలీ అంటే మన ఇండియాలోని టీ అయితే 4 o'clockకి 5కి తాగుతాము, పకోడీతోనో దీంతోనో. ఇక్కడ అలా కాదు, ఇక్కడ వీళ్ళు 2 o'clockకే టీ తాగుతారు. దానికి ఇది మేక్ చేశాను నేను. ఇది 2 o'clock టీ ట్రాలీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రూట్స్ కట్ చేయాలండి. ఫ్రూట్స్ ఇలా కట్ చేసి ప్లేట్స్లో పెట్టేసి నేను ఫ్రిడ్జ్లో పెడతాను. నా తర్వాత వచ్చేవాళ్ళు తీసుకెళ్తారు. ఇవి డిన్నర్కి సర్వ్ చేస్తారనమాట. చూడండి, చూడడానికి ఎంత బాగున్నది కదా. ఇలా వాళ్ళు డిన్నర్కి సర్వ్ చేస్తారు. ఈరోజు ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్. థ్యాంక్ యూ.